సుహాసిని. ధవళగిరి రాజైన యశోధర మహారాజు ఆదర్శప్రాయుడైన రాజు. ప్రజలను సుఖపెట్టడానికి ఆయన అస్తమానము పాటుపడేవాడు. ఒకనాడు ఆయన తన రాజధాని శివార్లలో మారువేషంతో తిరుగుతూ ఉండగా ఒక పూరి గుడిసెలో ముగ్గురు అప్పచెల్లెళ్ళు కూర్చుని మాట్లాడుకుంటూ ఉండటం ఆయనకు వినిపించింది. ముగ్గురిలోకి పెద్దది, నాకు రాజుగారికి పలహారాలు చేసేవాడిని పెళ్ళాడాలని ఉన్నది. అలా అయితే రాజుగారు తినగా మిగిలిన పలహారాలు అన్నీ కూర్చుని హాయిగా తినవచ్చు అన్నది. పలహారాలతో ఏం కడుపు నిండుతుంది? నాకు రాజుగారి వంటవాడిని పెళ్లి చేసుకోవాలని ఉన్నది అన్నది రెండవది. మూడవది ఏమీ అనలేదు, కానీ దాని అక్కలు ఒత్తిడి చేసి నీకు ఎవరిని చేసుకోవాలని ఉన్నదో చెప్పు అన్నారు. చివరకు ఆమె నాకు రాజుగారినే చేసుకుని రత్నాల వంటి బిడ్డలను కనాలని ఉన్నది అన్నది. ఈ మాటలు విన్న రాజుగారు వారి ముగ్గురి కోరికలు తీర్చడానికి నిశ్చయించి ఆ మర్నాడు ఆ అప్పచెల్లెళ్లను పిలిపించాడు. ఒకే ముహూర్తంలో ముగ్గురికి పెళ్ళిళ్ళు అయ్యాయి. అయితే ఆఖరి చెల్లెలి పెళ్ళి రాజుగారితో కనుక అత్యంత వైభవంగా అట్టహాసంగా జరిగింది. తాను రాణిని అయినానని ఆఖరి చెల్లెలు ఎప్పుడూ గర్వించలేదు. ఆమె తన అక్కలను ఎంతో ఆదరంతో చూసేది. వారికి ఏ లోటు రానిచ్చేది కాదు. కానీ అక్కలు మాత్రం తమ చెల్లెలి వైభవం చూడలేక ఎప్పుడూ అసూయతో కుమిలిపోసాగారు. యశోధన మహారాజు మాత్రం తన భార్యను ఎంతో ప్రేమగా చూసేవాడు. ఆమె తక్కువ వంశంలో జన్మించిన ఎంతో ఉదారబుద్ధి, ధర్మగుణం కలది. ఆమె అన్ని విధాల ఆయనకు తగిన భార్య అని అనిపించుకున్నది. కొద్ది కాలానికి రాణి గర్భవతి అయింది. కనే రోజులు వచ్చాయి. ఆమె అక్కలు ఆమెకు స్వయంగా పురుడుపోయే వచ్చారు. రాణికి చక్కని మగపిల్లవాడు పుట్టాడు. అది చూసి వాళ్ళు మరింత అసూయపడ్డారు. వారు ఆ పిల్లవాడిని ఒక తొట్టెలో పెట్టి రాజభవనం పక్కగా ప్రవహించే కాలవల్లో వదిలేసి ఒక కుక్కపిల్లను తెచ్చి బాల్యత్రాలి పక్కలో పెట్టారు. తన భార్య కుక్కపిల్లను ప్రసవించిందని వినగానే రాజుకు గుండె ఆగినంత పని అయింది. కానీ ఆయనకు తన భార్యపైన ఆగ్రహం కలగలేదు. రాణిగారి అక్కలు తొట్టెలో పెట్టిన కుర్రవాడు రాజుగారి తోటమాలికి దొరికాడు. సంతానం లేని ఆ తోటమాలి ఆ పిల్లవాడికి సుజాతుడు అని పేరు పెట్టుకుని పెంచుకొని ఆరంభించాడు. మరుసటి ఏడు రాణి మరొక పిల్లవాడిని ప్రసవించింది. ఆమెకు పురుడు పోసిన అక్కలు ఈసారి ఆమె పక్కలో ఒక పిల్లిని పడుకోపెట్టి ఆ కుర్రవాడిని కాలవల్లో వదిలేశారు. వాడు కూడా తోటమాలికి దొరికాడు. తోటమాలి వాడికి సుకేతుడు అని పేరు పెట్టుకుని పెంచసాగాడు. తన రాణి వరుసగా 2 సార్లు గర్భవతి అయి జంతువులను ప్రసవించడం చూసి రాజు చాలా బాధపడ్డాడు. కానీ రాణిపై ప్రేమ గలవాడు గనక క్షమించాడు. 3వసారి రాణి ఆడపిల్లను ప్రసవించింది. ఆమె ఎక్కలు ఈసారి ఆమె పక్కన ఒక ఎలుకను ఉంచి ఆడపిల్లను కూడా నీటిలో వదిలేశారు. ఆ పిల్ల కూడా తోటమాలికి దొరికింది. ఆ పిల్ల చాలా అందగతే. ఆమె ముఖం వికసించిన పుష్పంలాగా ఉండేది. ఆమె నవ్వితే ముత్యాలు రాలేవి. ఆమెకు తోటమాలి సుహాసిని అని పేరు పెట్టుకున్నాడు. ముగ్గురు పిల్లలు ఇంకా చిన్నవాళ్లుగా ఉండగానే తోటమాలి భార్య మరణించింది. అతను రాజు వద్ద కొలువు చాలించుకుని ఆయన ఇచ్చిన సొమ్ముతో ఊరి బయట ఒక చక్కని ఉద్యానవనం నిర్మించుకుని అందులో పెద్ద కుటీరం వేసుకుని తన బిడ్డలను చూసి ఆనందిస్తూ చాలా కాలం జీవించాడు. పిల్లలు ఎదిగి వచ్చే సమయానికి తోటమాలి చనిపోతూ సుహాసిని ప్రాణంతో సమంగా కాపాడమని సుకేతుడికి సుజాతుడికి చెప్పిపోయాడు. అన్నలు ఎప్పుడైనా వేటకు వెళ్ళేవారు, కానీ సుహాసిని మాత్రం ఎన్నడూ తన ఉద్యానవనం దాటి బయటకు వెళ్ళి ఎరగదు. ఒకనాడు ఆమె ఆ ఉద్యానంలో ఒంటరిగా ఉన్న సమయంలో ఒక ముసలిది వచ్చి, ఆహా, ఎంత చక్కని తోట! ఈ చెట్ల నీడలో ఎంత చల్లగా ఉంది! కాసేపు ఇక్కడ కూర్చుని పోనిస్తావా తల్లి అని సుహాసినితో అన్నది. సుహాసిని ఆ ముసలిదానితో పాటు చెట్ల నీడను కూర్చుని, ఈ తోటలో నీకేమైనా లోపాలు కనిపించాయా అవ్వా అని అన్నది. మాట్లాడే పక్షి, పాడే చెట్టు, జీవజలము ఉన్నట్టయితే ఈ తోటలాంటిది ప్రపంచంలో మరొకటి ఉంటుందా తల్లి అన్నది ముసలిది. ఆ మూడింటిని ఎలాగైనా సాధించాలి అని సుహాసినికి తోచింది. అవి ఎక్కడ ఉంటాయవ్వా అని ఆమె ముసలిదాన్ని ఆత్రంగా అడిగింది. ఇక్కడి నుంచి తూర్పుగా బయలుదేరి 20 రోజులు గుర్రం మీద ప్రయాణం చేసి 21వ రోజున కనిపించే మొదటి మనిషిని అడిగితే అవి ఎక్కడ ఉండేది చెబుతాడు.
కానీ వాటిని తీసుకురావడం సులభం కాదు తల్లి అన్నది ముసలిది లేచి తన దారిని తాను బయలుదేరుతూ. అన్నలు ఇంటికి రాగానే సుహాసిని వారితో ముసలిదాని మాట చెప్పింది. అంతా విని సుజాతుడు, నేను రేపే బయలుదేరి వెళ్ళి వాటిని తెచ్చి మన ఉద్యానంలో ఉంచుతాను అన్నాడు. అతను మర్నాడే తన గుర్రం ఎక్కి తూర్పుగా బయలుదేరాడు. అతను 20 రోజులు పగలనక రాత్రనక ప్రయాణం చేసి ఒక అరణ్య మధ్యంలో ఉన్న ఒక పెద్ద కొండ దగ్గరికి వచ్చాడు. కొండ కింద గల ఒక మహావృక్షం కింద అతనికి తపస్సు చేసుకుంటున్న కపిల మహాముని కనిపించాడు. ఆ రోజు తనకు కనబడిన మొదటి మనిషి ఆయనే కనుక సుజాతుడు ఆయనను పలకరించి, మునీశ్వర, మాట్లాడే పక్షి, పాడే చెట్టు, జీవజలము ఎక్కడ ఉంటాయో దయచేసి చెబుతారా అని అడిగాడు. అవి ఈ కొండ శిఖరం పైనే ఉన్నాయి, కానీ వాటి కోసం వెళ్ళిన వారు ఎవరు తిరిగి రాలేదు నాయనా అన్నాడు కపిలుడు. సుజాతుడు భయపడక కొండ ఎక్కసాగాడు. అతనికి దారి వెంబట నల్లరాతి మనుష్య విగ్రహాలు కనిపించాయి. మనుషులే శిలలుగా మారారు అని అతనికి తెలియదు. కొంత దూరం వెళ్ళేసరికి అతన్ని ఎవరో గదమాయిస్తున్నట్టు భయపెడుతున్నట్టు అనిపించింది. అతను ఆగి అటు ఇటు పరీక్షగా చూశాడు. మరుక్షణమే అతను కూడా ఒక శిల అయిపోయాడు. 40 రోజులు గడిచినా తన అన్న తిరిగి రాకపోవటం చూసి సుకేతుడు బయలుదేరాడు. వెళ్ళవద్దని సుహాసిని ఎంత బతిమాలినా అతను వినలేదు. అతను కూడా అన్నలాగే కపిలుని చూసి ఆయన వద్దంటున్నా వినకుండా కొండ ఎక్కి కేకలు విని భయపడి చుట్టూ తిరిగి చూసి నల్లరాతి శిల అయిపోయాడు. తన అన్నలు తిరిగి రాలని రూఢి కాగానే సుహాసిని హృదయం రాయిలాగా అయిపోయింది. కనీసం వారినైనా తెచ్చుకుందాం అనే ఉద్దేశంతో ఆమె గుర్రమెక్కి బయలుదేరి కపిలుడు ఉండే చోటికి వచ్చింది. ఆమె తన సంగతి యావత్తు ఆయనతో చెప్పుకుని, మునీశ్వర, నా అన్నలు ఇటుగా వచ్చారా అని అడిగింది. వచ్చారమ్మా, వారు శిలలైపోయారు అన్నాడు కపిలుడు. స్వామి, వారిని బతికించుకోవటం ఎలాగా? నాకు వాళ్ళ తప్ప దిక్కులేదు అన్నది సుహాసిని. ఆ కొండ ఎక్కి మాట్లాడే పక్షిని, పాడే చెట్టును, జీవజలాన్ని తెచ్చుకుంటేనే నీ అన్నలను బతికించుకోగలవు. నీవు వాటి కోసం కాక నీ అన్నల కోసం పోతున్నావు కనుక నీకు విజయం లభిస్తుంది అన్నాడు కపిలుడు. ఆమె కొండ ఎక్కేటప్పుడు కూడా కేకలు, అరుపులు వినిపించాయి, కానీ ఆమె వాటికి బెదరలేదు. ఆమె కొండ శిఖరాన్ని చేరుకుని అక్కడ పంజరంలో ఉన్న ఒక పక్షిని చూసింది. అదే మాట్లాడే పక్షి. ఆ పక్షి ఆమెకు పాడే చెట్టును, జీవజలం ఉన్న మడుగును చూపించింది. పక్షి సలహాపై ఆమె పాడే చెట్టు మండ ఒకటి విరుచుకుని జీవజలం తీసుకుని పక్షితో సహా బయలుదేరింది. ఆమె దారిలో ఉన్న శిలలు అన్నిటిపైన జీవజలం ఒక్కొక్క చుక్క వేస్తూ వచ్చింది. అక్కడ ఉన్న రాళ్లన్నీ రాజకుమారులుగా మారాయి. వాటిలో ఆమె అన్నలు కూడా ఉన్నారు. ముగ్గురు కలిసి తమ తోటకు తిరిగి వచ్చారు. తోటలో మాట్లాడే పక్షి రాగానే ఎక్కడెక్కడ పాడే పక్షులు వచ్చి తోటలో కాపురం పెట్టి సంవత్సరం పొడుగునా పాడసాగాయి. పాడే చెట్టు మండ పాతిపెట్టగానే దాని ఆకులు పాడసాగాయి. ఆ పాట వినడానికి పిల్లవాయువులు తోటను ఆశ్రయించాయి. జీవజలం ఒక్క చుక్క వేసేటప్పటికీ తోటలోని నీటి కాలువలన్నీ గలగలా శబ్దం చేస్తూ ఏడాది పొడుగునా పారటం ఆరంభించాయి. సుహాసిని ఉండే తోటను గురించి అందరూ వింతగా చెప్పుకోసాగారు. రాజుగారికి కూడా ఈ వార్త తెలిసింది. తన భార్య 3వసారి కూడా జంతువును కన్నట్టు తెలిసినాక ఆమెను కారాగృహంలో పెట్టించాడు. అది మొదలు ఆయన ఆనందమన్నది ఎరగడు. ఈ తోటలో కాసేపు కూర్చుంటే మనసు బరువు తగ్గుతుందేమో అని ఆయన ఒకనాడు ఒంటరిగా అక్కడికి వచ్చాడు. ఆ సమయాన సుహాసిని ఒంటరిగా ఉన్నది. రాజుగారు తనకు అతిథిగా వచ్చారు అని తెలియగానే ఆమె కంగారు పడి మాట్లాడే పక్షి వద్దకు వెళ్ళి, పక్షి పక్షి, రాజుగారికి ఏమి వంటకాలు చేయమన్నావు అని అడిగింది. ముత్యాలు కూరిన అరిసెలు వండి పెట్టు అన్నది పక్షి. సుహాసిని అలాగే చేసి అరిసెలు రాజుగారి ముందు పెట్టింది. రాజు ఒక అరిసెను విరిచి చూసి, ఇదేమిటి, ఇందులో ముత్యాలు కూరారు, ఇలాంటి వంటకం ఎక్కడైనా ఉంటుందా అని ఆశ్చర్యంగా అడిగాడు. రాణి గర్భవాసాన కుక్కలు, పిల్లులు, ఎలకలు పుట్టడం ఎక్కడైనా ఉందా మహారాజా అని మాట్లాడే పక్షి ఆయన్ను అడిగింది. రాజు గుండె గతుక్కుమన్నది. నా భార్య పిల్లలనే కన్నదా, వారేమయ్యారు అని ఆయన ఆ పక్షిని అడిగాడు. సరిగ్గా అదే సమయానికి సుకేతుడు, సుజాతుడు కూడా వేట నుంచి తిరిగి వచ్చారు. వీరు ముగ్గురే నీ పిల్లలు అన్నది మాట్లాడే పక్షి వారిని రాజుకు చూపుతూ. రాజు కంట ఆనంద బాష్పాలు రాలాయి.
ఆయన తన పిల్లలను ఆలింగనం చేసుకుని ఇంటికి తీసుకుపోయాడు. తన భార్యను చెరవిడిపించి ఆమెకు క్షమాపణ చెప్పుకున్నాడు. అక్కలు తనకు తీరని ద్రోహం చేసిన రాణి వారిని క్షమించింది. తర్వాత యశోధన మహారాజు తన భార్యతోనూ పిల్లలతోనూ చాలా కాలం సుఖంగా జీవించాడు. కథ సమాప్తం. కథను విన్న శ్రోతలకు మనవి, ఈ కథ నచ్చితే లైక్ చేయండి, బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా బెల్ ఐకాన్ కూడా నొక్కడం మర్చిపోకండి. మీ సూచనలు సలహాలు కామెంట్లలో తప్పక తెలపండి. థ్యాంక్ యూ.